India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hitech's Charminar. Medicover Women and Child Hospital. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంపంలో చనిపోయిన వారి సంఖ్య 13కి చేరిందని స్థానిక మీడియా తెలిపింది. ఆ మరణాలన్నీ ఇషికావా ప్రిఫెక్చర్లో సంభవించాయని తెలుస్తోంది. జపాన్ వాయవ్య తీరంలో ఈ ప్రాంతం ఉంది. భూకంపం వచ్చాక వేల మంది ప్రజల్ని తీర ప్రాంతం నుంచి అధికారులు సురక్షిత కేంద్రాలకు తరలించారు. ఇక సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే జపాన్ కు గత వారం క్రితమే ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు. కరెక్ట్ గా భూకంపం వచ్చిన ప్లేస్ లోనే ఎన్టీఆర్ స్టే చేశాడు. ఇక ఎన్టీఆర్ జపాన్ లో వెకేషన్ పూర్తి చేసుకుని రాగానే అక్కడ భూకంపం సంభవించింది. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో రాస్తూ ఈ వారం రోజులు జపాన్ లోనే ఉన్నానని, ఆ ప్రజలు ఇప్పుడు ఇలా భూకంపం వల్ల బాధితులు అయ్యారని వారి గురించి ఎమోషనల్ అయ్యాడు. జపాన్ నుండి ఇంటికి తిరిగి వచ్చాను. వచ్చి రావడంతోనే జపాన్ లో భూకంపం వచ్చిందనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. గత వారం మొత్తం అక్కడే గడిపాను. ఈ భూకంపం వల్ల ప్రభావితమైన, నష్టపోయిన, బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు బలాన్ని ఇవ్వాలని, వారంతా మరింత స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ దేవరా షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చి మరీ వెకేషన్ కు వెళ్లి వచ్చాడు. న్యూ ఇయర్ ను జపాన్ లో బాగా ఎంజాయ్ చేసి వచ్చాడు. ఇక ఇప్పుడు మళ్లీ వెంటనే దేవరా షూటింగ్ లో బిజీ కానున్నాడు. ఫిబ్రవరి వరకు నిర్విరామంగా షెడ్యూల్స్ జరుగుతూనే ఉండేలా కనిపిస్తోంది. ఇక రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. గ్లిమ్స్ తో దేవరా ప్రపంచం ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇక ఇందులో దేవరాగా ఎన్టీఆర్ విశ్వరూపం ఎలా ఉంటుందో చిన్న హింట్ ఇచ్చేలా కనిపిస్తోంది. దేవరా గ్లిమ్స్ ఈ నెల 8న రిలీజ్ కాబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.